హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లిటిల్ లైఫ్ స్టోరీస్ తెలుగు. నేనైతే రీసెంట్గా కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేశాను. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఆల్రెడీ వీడియో థంబ్నెయిల్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ వీడియో ఏంటి అనేది. అదైతే సాటర్డే వ్లాగ్. సాటర్డే మార్నింగ్ అరౌండ్ 10 కల్లా లేచాము. మేమైతే అసలు లాస్ట్ వీక్ అంతా సరిగ్గా బ్రేక్ఫాస్ట్ తిన్నట్టుగా అనిపించలేదు. సో మా ఫ్రెండ్ సరే మంచిగా వడలు చేసుకుందాం అని అంది. ఇక పొద్దున్నే అంటే 10 కల్లా లేచి వడలు చేసుకొని నీట్గా చాలా క్రిస్పీగా వచ్చాయి. చక్కగా తినేసి కొంతసేపు అలా రెస్ట్ తీసుకొని సింపుల్గా ఆఫ్టర్నూన్కి అయితే మేము పప్పుచారు చేసుకొని అన్నం తినేసాము. మూవీ అయితే మాకు ఈవినింగ్ 5:25 షో అనమాట. ఇక నేనైతే నీట్గా బ్లాక్ కుర్తా వేసుకున్నాను. ఇరుముడి మూవీ కదా, సో బ్లాక్ కుర్తా అయితే బాగుండిద్ది అనుకొని బ్లాక్ కుర్తా వేసుకొని ఇక్కడైతే నేను స్కిన్ కేర్ చేసుకుంటున్నాను. నేనైతే డైలీ స్కిన్ కేర్ రొటీన్ ఫాలో అవుతాను అనమాట. ఫస్ట్ అయితే టోనర్ అప్లై చేసుకున్నాను. టోనర్ తర్వాత ఐ క్రీమ్ ఎందుకంటే నాకు ఎక్కువ డార్క్ స్పాట్స్ ఉన్నాయన్నమాట. సో అండర్ ఐ కింద, సో అవి కంట్రోల్ చేసుకోవడానికి నేను డైలీ యూజ్ చేస్తాను. ఇక నెక్స్ట్ మాయిశ్చరైజర్. అండ్ మాయిశ్చరైజర్ అయితే మ్యాండేటరీ, ఎందుకంటే డ్రై స్కిన్ నాది. మాయిశ్చరైజర్ యూజ్ చేస్తే కొంచెం మాయిశ్చర్గా ఉంటుంది కదా, అందుకని మాయిశ్చరైజర్. అండ్ సన్ స్క్రీన్ అయితే మోస్ట్లీ మ్యాండేటరీ కదా. అండ్ సన్ స్క్రీన్ అప్లై చేసుకున్నాను. సన్ స్క్రీన్ అప్లై చేసుకొని ఒక 2 పెయిర్ ఇయర్ రింగ్స్ అనుకున్నాను. ఏ ఇయర్ రింగ్స్ పెట్టుకోవాలో నాకు అర్థం కాలేదు. సో రెండిట్లో ఏది అని ఆలోచించి ఇక బుట్టలు సెలెక్ట్ చేసేసుకున్నాను. అవి పెట్టుకున్నాను. ఇక తర్వాత సింపుల్ చైన్ అయితే నాకు మా అమ్మ కొన్నారనమాట. మా అమ్మ సెలెక్షన్ అది. ఇక నెక్స్ట్ వాచ్ పెట్టుకున్నాను. వాచ్ అయితే బ్లాక్ వాచ్. సో బ్లాక్ డ్రెస్, బ్లాక్ వాచ్, అంతా బ్లాక్ అనమాట. ఈరోజు బ్లాక్ వాచ్ నాకు మా తమ్ముడు లాస్ట్ ఇయర్ రాఖీకి గిఫ్ట్ చేశాడనమాట. ఇక ఇలా రెడీ అయిపోయాను. ఎలాగుందో నా అవుట్ఫిట్ అంతా కమెంట్ చేసేయండి. ఇప్పుడైతే మేము స్టార్ట్ అయిపోయాము మూవీకి. యాక్చువల్లీ మా ఫ్రెండ్కి మార్నింగ్ షిఫ్ట్ ఉండే, తను వచ్చేసరికి కొంచెం లేట్ అయిపోయింది. మాకైతే 5:25 PM షో అనమాట. మేమైతే ఆల్మోస్ట్ ఒక 30 to 40 minutes ట్రావెల్ చేయాలి. మెట్రో వర్క్ వల్ల మాకేమైందంటే బస్సెస్ కరెక్ట్ స్టాప్స్ లేవన్నమాట. ఎలా అంటే చుట్టూ తిప్పి తీసుకెళ్లారు. సో ట్రాఫిక్లో మాకైతే లేట్ అయిపోయింది. మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ మేము మూవీ టైటిల్ మిస్ అయ్యాము, ప్లస్ రవితేజ గారి ఇంట్రడక్షన్ కూడా మిస్ అయ్యాం అనమాట. ఇదైతే మాయాజాల్ అనమాట. మాయాజాల్ మల్టీప్లెక్స్ చాలా బాగుంటుంది. ఇక్కడ కింద షాపింగ్ ఉంటుంది. ఆల్మోస్ట్ 14 to 15 స్క్రీన్స్ ఉన్నట్టున్నాయి. మంచి మూవీ, మంచి థియేటర్ అనమాట. ఇంకా థియేటర్లోకి వచ్చేసాము. మా మూవీ విషయానికి వస్తే ఇదైతే ఒక మనం ఇరుముడి అనుకుంటే అయ్యప్ప దీక్ష ఎలా చేయడం ఇలా అనుకుంటాము. బట్ అది ఉంది. బట్ ఒక ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్షిప్, డాటర్ కోసం ఫాదర్ ఏం చేస్తారు, ఎంత దూరం వెళ్తారు అనేది ఈ మూవీ అనమాట. మూవీ అయితే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయొచ్చు. వీకెండ్ ఫ్యామిలీతో వెళ్ళి ఎంజాయ్ చేయండి. ఒక మంచి మూవీ అనమాట. చాలా రోజుల తర్వాత రవితేజ గారికి కూడా మంచి హిట్ వచ్చింది. మూవీ అయిపోయింది. ఇక మూవీ అయిపోయాక మేమైతే స్టార్ట్ అయ్యాము. ఎందుకంటే డిన్నర్ ఇంకా బయట చేయాలి మోస్ట్లీ, ఎందుకంటే రూమ్కి వెళ్ళి వండుకునే అంత ఓపిక మాకు ఉండదు కాబట్టి. ఇక్కడ షోలింగనల్లూరులో ఫుడాలిక్ రోడ్లో ఒక మంచి తెలుగు టిఫిన్స్ ఉంటుంది అనమాట. ఆంధ్ర టిఫిన్స్ అని, నెల్లూరు వాళ్ళు. టిఫిన్స్ అయితే చాలా బాగుంటాయి. సో అక్కడికి వెళ్ళి అన్నీ ఒక్కొక్క ప్లేట్ తీసేసుకున్నాము. పునుగులు, ఇంకా మైసూర్ బోండా, కట్ బజ్జీ, ఇక దోశ అన్నీ తీసుకొని అదే మా డిన్నర్ అనమాట. నీట్గా తినేసి ఇక రూమ్కి స్టార్ట్ అయిపోయాము. దట్స్ ఇట్.